ప్రయాణం. ఈ జీవితం ఒక ప్రయాణం లాంటిది. ఇంటి నుండి బయటికి వస్తే తిరిగి వెళ్తామో లేదో తెలియని ప్రపంచంలో ఉన్నాం. ఎందుకంటే మనం కరెక్ట్గా ఉన్న అవతల వాళ్ళ నిర్లక్ష్యం వల్ల మనకు ప్రమాదం పొంచి ఉండొచ్చు. దీనికి ఉదాహరణ హైదరాబాద్లో చాలా సంఘటనలు జరిగాయి. అసలు ఇలాంటి సంఘటనలు ఎలా జరుగుతున్నాయి, వీటిని నియంత్రించడం ఎలా? Good evening. My name is A.S. Murthy from KBHB Traffic PS. నేను దాదాపు 2.5-3 ఏళ్ళు పెట్టి ట్రాఫిక్ లో ఉన్నా బాబు. అంతకుముందు లాండర్లో చేసేవాడిని. 24 years ఎక్స్పీరియన్స్ నాది డిపార్ట్మెంట్. ఇక్కడ ప్రస్తుతానికి ట్రాఫిక్ లో ప్రజలకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి, టిప్స్ ఏంటి? అంటే వాళ్ళు ఎలా ఉండాలి? రోడ్డు మీద వచ్చి హెల్మెట్ లేకుండా వస్తుంటారు, నెగ్లిజెన్స్ గా వస్తుంటారు. సో వాళ్ళకి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా ప్రభుత్వం గురించి? వారు ఇప్పుడు ముఖ్యంగా మన ఆసియా ఖండంలోనే అతిపెద్ద కాలనీ మన కేబిహెచ్బి కాలనీ. ఇటువంటి కేబిహెచ్బి కాలనీలో కేబిహెచ్బి ట్రాఫిక్ పోలీస్ కొత్తగా మాకు 2.5 years అయింది స్టార్ట్ అయ్యి. ఇంతకుముందు కుకట్పల్లి ఉండేది. కుకట్పల్లి వల్ల ఇక్కడికి అంతా మెన్ వచ్చి ట్రాఫిక్ చేసేవాళ్ళం. అయితే చాలా పబ్లిక్ చాలా ఎక్కువైపోవడం వల్ల, వెహికల్స్ ఎక్కువైపోవడం వల్ల, ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఏం చేశారంటే మన సిపి గారు 2.5 years అయింది మన కేబిహెచ్బిలో సపరేట్ గా పోలీస్ స్టేషన్ పెట్టారండి. ఈ ఐటీ వాళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇక్కడ జనాలు చాలా ఉన్నారు, దాని వల్ల ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతున్నదని చెప్పి కొత్త పోలీస్ స్టేషన్ పెట్టారు. దాంట్లో మేము రావడం అయ్యింది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ట్రాఫిక్ కంపల్సరీ పీక్ అవర్స్ ఉంది. మార్నింగ్ 8:30 నుంచి 10:30 వరకు ఉంటే ఈవినింగ్ 4 to 7 వరకు ఉంటుంది ఆఫీస్ వర్క్ టైం. తర్వాత కొద్దిగా బాగానే ఉంటుంది. పెరిగి ఎంత ఏదేమైనా కేబిహెచ్బిలో ట్రాఫిక్ చాలా మహాసముద్రం అండి. ఇది హైదరాబాద్ రాచకొండ హైదరాబాద్ లో కేబిహెచ్బి ట్రాఫిక్ చాలా మహాసముద్రం, అంత పెద్ద ట్రాఫిక్. అసలు కేబిహెచ్బి చౌరస్తా ట్రాఫిక్ ఆసియా ఖండంలో అతి పెద్దది. అటువంటి మేము తప్పకుండా విధులు నిర్వహిస్తున్నామండి. తప్పదండి. వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మీరు అందరు ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. సార్ వర్షం అంటే మాకు రెయిన్ కోట్లు కూడా ఉంటాయండి. ఆ రెయిన్ కోట్లు వేసుకుంటామండి కంపల్సరీ. ఈ జర్కిన్ ఏమవుతుందంటే కొద్దిగా పబ్లిక్ కనబడాలి. ఇది సోల్డర్ లైట్ అంటారండి. మా సేఫ్టీ గురించి మేము పెట్టుకుంటాము. అయితే ఇప్పుడు ఈ వర్షాకాలంలో చాలా ఇబ్బంది అండి. అసలు ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుంది. అందులో వర్షాకాలం చాలా ఇబ్బంది. ఎందుకంటే లాగిన్ అవుతాయి. లాగిన్ అప్పుడు వర్షాకాలం ఇబ్బంది. వెహికల్ సౌండ్స్ కింద పడిపోతారు. దానివల్ల అతి జాగ్రత్తగా మేము చూసి పంపిస్తుంటాము. అసలు ట్రాఫిక్ వాళ్ళం ఏమిటంటే ప్రజల సేవే ప్రథమ కర్తవ్యంగా భావించి మేము డ్యూటీ చేస్తామండి. వేరే లాండ్ ఆర్డర్ వేరు ఉంటుంది. ట్రాఫిక్ చాలా హార్డ్ అండి. పొల్యూషన్ తట్టుకొని, వర్షాన్ని తట్టుకొని, ఎండకు తట్టుకొని, నీడకు తట్టుకొని చాలా కష్టపడవలసి వస్తుంది. అయితే ఏమిటంటే అసలు మా డిపార్ట్మెంటే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రజల సేవ చేయాలని అంకిత భావంతో మేము వచ్చాము ఇందులోకి. తప్పకుండా ప్రజలను సురక్షితంగా దాటించడం మా యొక్క కర్తవ్యం. ప్రజలను మంచిగా ఉండి ప్రజలను చూడడం మా భాగ్యం. కొంతమంది హెల్మెట్ లేకుండా వెళ్తారు, రాంగ్ రూట్ లో వస్తారు, ట్రిపుల్ రైటింగ్ వస్తారు. మేము ఫైన్ వేస్తే వాళ్ళు బాధపడతారు. ఎందుకు ఫైన్ వేస్తారు? వాళ్ళ సేఫ్టీ గురించే వేస్తాము. ఏదో గవర్నమెంట్ కి ఆదాయం చేయాలి, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు చలానా కొడుతున్నారని కాదు. హెల్మెట్ లేకుండా కింద పడ్డాడంటే నెత్తి దెబ్బలు. మానవుడిలో మెయిన్ మనకు అవయవం మన తల. అటువంటి తలకి దెబ్బతైందంటే చాలా ఇబ్బంది, చనిపోయే పరిస్థితులు కూడా చాలా చూస్తున్నాం. ట్రిపుల్ రైటింగ్ ఇబ్బంది, రాంగ్ రూట్ లో రాకూడదు. వీటన్నిటి చలాలు వేయకుండా వాళ్ళకి ప్రజల్ని ఆపి చెప్పి పంపించడం మా ధర్మం. ఆ విధంగా మేము కష్టపడుతూ సాయశక్తులా చేస్తున్నామండి. ఓకే సార్, మీ పై అధికారులు మీతో ఎలా ఉంటున్నారు? సార్ మా పై అధికారులు మొన్న రీసెంట్ గా మాకు జనవరిలో మా ఇన్స్పెక్టర్ గారు వచ్చారండి, వెంకట్ గారు అని. చాలా మంచివారు, చాలా మందిని బాగా చూసుకుంటారు. ఆయన మార్నింగ్ 7 o'clock వస్తారు, నైట్ 11 o'clock వరకు పిఎస్లో ఉండి మా కింద స్థాయి సిబ్బందికి సూచనలు సలహాలు ఇచ్చి మంచిగా డ్యూటీ చేయమని చెప్తారండి. మొన్న రీసెంట్ గా ఈ మా ఇన్స్పెక్టర్ గారు వచ్చారన్నాను కదా, చాలా బాగుంటారు. మాకు ఈ మధ్యన ఎండాకాలంలో అద్దాలు లేకపోతే కళ్ళజోడులు కూడా మా ఇన్స్పెక్టర్ గారి సొంత డబ్బులతో తెచ్చి ఇచ్చారండి. కళ్ళజోడులు కూడా మేము పెట్టుకుంటున్నాం. గ్లాసెస్ గవర్నమెంట్ ద్వారా కిట్ వస్తుంది, రెయిన్ కోట్స్ వస్తాయి, బూట్లు వస్తాయి, అన్ని విధాలుగా ఇస్తారు. దానికి తగిన ఫలితంగా మేము మంచి మనసుతోని ప్రజల్ని మంచిగా కాపాడి వాళ్ళని సురక్షితంగా దాటిద్దామని మేము అనుకుంటున్నామండి. అవును సార్, ఇప్పుడు రాంగ్ రూట్ లో వస్తుంటే కూడా ఒక చట్టం తీసుకొచ్చారు. దాని గురించి ఏమంటారు? సార్ రాంగ్ రూట్ రాకుండా చాలా నివారణ చేయడానికి మేము చాలా కృషి చేస్తున్నామండి. మేము ప్రతి యూటర్న్ దగ్గర, మెయిన్ రోడ్ దగ్గర కూడా రాంగ్ రూట్ రాకూడదు, యూటర్న్ ముందు నుంచి చేసుకొని రావాలని ఒక సింబల్ కూడా పెట్టుకున్నామండి. అటువంటి వెహికల్స్ ఆపి రాంగ్ రూట్ రావద్దని చెప్పి ఫోటో కట్టి వాళ్ళకి 1100 rupees చలానా జనరల్కి పంపిస్తున్నామండి. మేము చలానా కాకుండా మోటివేట్ చేస్తున్నాం. అయ్యా రాంగ్ రూట్ రావద్దు, వస్తే ప్రమాదాలు జరుగుతాయి, ఎదురు వ్యక్తులు గుద్దుకుంటారు, మీరు రాకండి అని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పి పంపిస్తున్నామండి. అలాగే హెల్మెట్ లేని వాళ్ళకి కూడా హెల్మెట్ పెట్టుకోండి, మీకు 135-200 ఫైన్ కాదు, మీ సేఫ్టీ గురించి వాళ్ళకి చెప్తున్నామండి. ట్రిపుల్ రైటింగ్ వాళ్ళకి కూడా బ్యాలెన్స్ అవుట్ అయ్యి కింద పడి యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉన్నాయి, వాళ్ళకు కూడా రావద్దు అని చెప్తున్నామండి. ముఖ్యంగా మా సిఏ గారు వెంకట సార్ గారు చాలా సాయశక్తుల చెప్పమని మాకు చెప్పి మార్నింగ్
రూల్ కాల్ అంటారు, అంటే మాకు ఒక మీటింగ్ లెక్క మార్నింగ్ ఎవ్రీడే. అందులో మాకు బ్రీఫింగ్ ఇచ్చి మా సిఏ గారు చెప్పి పంపిస్తారు. రాంగ్ రూట్ల నివారణ బాగా చేయండి, ఫోటోలు కొట్టండి, వాళ్ళకి ఆపి బండి చెప్పండి. ఫోటోలు కొట్టడం వల్ల, చలన వేయడం వల్ల మారదు పబ్లిక్. వాళ్ళకి నచ్చ చెప్పాలి, బాబు వస్తే ఇబ్బందులు, ప్రమాదం జరుగుతుంది. ప్రమాదం జరిగితే మీకు ఇంటిల్లి పాలు ఇబ్బంది పడతారు, మీకు ఏమైనా అయితే మీ వెనక ఉన్న భార్య పిల్లలు, తల్లిదండ్రులు, అన్నదమ్ములు బాధపడతారని మేము చాలా ఇబ్బంది వాళ్ళకి చెప్పి పంపిస్తామండి. రాకుండా కూడా చాలా సాయశక్తులు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఆల్మోస్ట్ ఇక్కడ రాంగ్ రూట్ రాకుండా మేము నివారణ చేశాం బాగా ఇప్పటి వరకు. థ్యాంక్ యూ సార్. మీలాంటి మీడియా వాళ్ళు ఉండబట్టి మాకు ఎంతో మంచిది, చాలా సంతోషం. ఈ మీడియా వల్ల ఏమవుతుందంటే, మీడియా వల్ల ప్రజలకు కొంత అవగాహన వస్తుంది. అరే పలానా మీడియా వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, చేస్తున్నారని. మీలాంటి మీడియా వాళ్ళ వల్ల టీవీలో చూసి ప్రజలు కూడా కొంత బాగుపడే అవకాశాలు చాలా ఉన్నాయి. మీకు ప్రత్యేక ధన్యవాదములు. చూశారు కదా, ఎండనక వాననక రాత్రనక పగలనక ట్రాఫిక్ పోలీసులు మన క్షేమం కోసం నిత్యం శ్రమిస్తున్నారు. మనం నడిపే బండి హ్యాండిల్ మన చేతుల్లోనే ఉంటుంది. రైట్ వేలో వెళ్తే మనం అనుకున్న లైఫ్ని లీడ్ చేయగలం. షార్ట్ కట్స్ చూసి రాంగ్ వేలో వెళ్తే లాంగ్ రన్ ఉండాల్సిన మన లైఫ్ కూడా షార్ట్ కట్గా అన్ఎక్స్పెక్టెడ్ లైఫ్ లీడ్ చేస్తాం. సో ప్లీజ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అండ్ లీడ్ యువర్ లైఫ్ ఇన్ రైట్ పాత్.